శ్రీమాత్రే నమః. ఎక్కడ ఇది అనుకుంటున్నారా? తిరుపతి పైన అండి, కొండ మీద ఉన్నటువంటి పాండవ తీర్థం. అది కూడా పాపనాశనం దగ్గరలో ఉంటుందండి. మేము రూమ్ అయితే అక్కడ తీసుకోవడం జరిగింది. అందువల్ల ఆ దగ్గరలోనే ఉంది అంటే ఇటు వచ్చాము. చాలా చక్కగా ఉందండి. అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం, గలగల పారేటి సెలయేరు, అక్కడ ఉన్నటువంటి మంత్రోచ్చారణ, అక్కడ మేము వెళ్ళేసరికి సుబ్రహ్మణ్య స్వామి వారికి, అలాగే శివునికి కూడా రుద్రాభిషేకం జరుగుతూ ఉంది. ఎంత చక్కగా చేస్తున్నారంటే పండితులు చాలా చక్కగా చేస్తున్నారు. వినటానికి యువతల గలగలమని పారే సెలయేటి శబ్దం, అవతల మంత్రోచ్చారణ రెండూ కూడా వీణులకు విందుగా, కంటికి వినసొంపుగా, ఎటు చూసినా పచ్చని వృక్షజాలం ఎంత చక్కగా ఉందంటే మరి వర్ణించలేము. చూస్తూ ఉండండి. అయితే ఈ పాండవ తీర్థం అనేది ఎలా వచ్చింది అనేది ఇక్కడ స్థల పురాణంలోకి వెళ్తే, పాండవులు అనేవారు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత బ్రాహ్మణ హత్య మహాదోషాలని పోగొట్టుకోవటానికని, అంటే యుద్ధంలోని కొంతమంది బ్రాహ్మణులను కూడా వధించవలసి వచ్చింది. ఆ బ్రాహ్మణ హత్య మహాదోషాల్ని పోగొట్టుకోవటానికి వారు ప్రయత్నిస్తూ ఉంటుండగా, బ్రాహ్మణులు అనేవారే ఉండరు ఎవరు కూడా. ఆ దోషాలను తీసుకునేవారు ఎవరు ఉండరు. అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఇక్కడికి వచ్చి వారి చేత క్రతువులు నర్చి వారికి ఉన్నటువంటి దోషాలను హరింపచేశారని ఇక్కడ స్థల పురాణం చెప్తూ ఉంది. అలాగే ఇక్కడ తృణము పణము అన్నదానంకి కానీ, గోదానం కానీ, భూదానం కానీ మనకు తోచినంత మనము ఇచ్చి అక్కడ మనకున్నటువంటి దోషాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గోదానం చేస్తే 1000 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుందని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ గుహలోని పాండవులు, కుంతీదేవి, ద్రౌపదీదేవి ఈ 7 విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. అలాగే అక్కడ గురుపీఠం ఉంటుంది. ఇంకొంచెం బయటకు వస్తే మిగతా 5గురు చేత ప్రతిష్ఠించబడినటువంటి శివలింగాలు అనేవి ఉంటాయి. ఇక్కడ గురుపీఠం ఉంది చూడండి. పాండవుల విగ్రహాలు, గురుపీఠం ఉంది. ఇక్కడ కూర్చొని జపం చేస్తే లేదా ధ్యానం చేస్తే 1,00,000 రెట్లు ఫలితం ఎక్కువ ఉందని చెప్తూ ఉన్నారు. అక్కడ అందరూ కాసేపు కూర్చొని ధ్యానం అయితే చేసాం మేమందరం కూడా. ఎవరైనా మంత్రం తీసుకునే వాళ్ళు ఉంటే జపం చేస్తే దానికి రెట్టింపు ఫలితం వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అక్కడ జటాదారులు ఉన్నారండి చాలామంది, వారికి అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహం అనేది ఉన్నది. అక్కడ నిరంతరము క్రతువులు, పూజలు మెండుగా జరుగుతున్నటువంటి అక్కడ ఆధ్యాత్మిక ఆచ్ఛాదనలు అనేవి ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. ఎంత చక్కగా ఉందంటే అక్కడ చూస్తుంటే మనకు తెలిసిపోతుంది. అక్కడ వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఒక్కొక్కరుగా అయితే మనం వెళ్ళలేము, ఒక గ్రూప్గా అయితే వెళ్ళగలుగుతాము. కానీ చాలా అంటే చాలా మంచి వైబ్స్ అనేవి మాకు వచ్చాయి. ఇక్కడ చూడండి, స్వామివారి విగ్రహాలు, పాండవులచే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ మన తిరుపతి పైన, కొండపైన మనకు తెలియని గుప్త నిధులు ఎన్నో ఉన్నాయండి. ఇటువంటి ఆలయాలు అంటే మామూలుగా తెలిసినవి పాపనాశనం, తర్వాత జపాలి, అలాగా కొన్ని కొన్ని అయితే చక్ర తీర్థం అలాంటివి కాకుండా ఇలాంటివి కూడా మనకి కొన్ని కొన్ని తెలియనివి నిగూఢంగా ఉన్నటువంటి ఆశ్రమాలని, తర్వాత ఇటువంటి ఆలయాలని చాలానే ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఇటువంటివి చూసి తీరవలసినటువంటి దృశ్యాలన్నమాట. ఎంత చక్కగా ఉన్నాయి అక్కడ వైబ్రేషన్స్ అనేవి మనం మాటల్లో చెప్పలేనిది. అది అనుభవిస్తేనే మనకు తెలుస్తూ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు పాండవ తీర్థం వెళ్ళినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వెళ్ళకపోతే ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళిరండి. శ్రీమాత్రే.